శ్రీ గురు చరిత్ర అధ్యాయం 30. ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం గురుభ్యో నమః. యోగపుంగవుడు చెప్పినదంతా వింటున్న నామధారకుడు మహర్షి శ్రీగురుని గురించి చెబుతున్న అపూర్వ అంశాలు నన్ను సంతోష సాగరంలో ముంచుతున్నాయి. మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. మిగతా విషయాలను కూడా చెప్పండి అని అడిగాడు. అప్పుడు యోగపుంగవుడు నామధారకుని భుజం మీద చేయివేసి, నామధారక, నీకు శ్రీగురుని మీద ఇంత భక్తి శ్రద్ధలు ఉన్నందుకు నేను శ్రీగురుడు ఎంతగానో ఎంత అభినందిస్తారో చెప్పడం సాధ్యం కాదు. అంతేకాదు ఆయన లీలలన్నీ చెప్పడం ఎవరికీ వీలు కాదు. నాకు తెలిసినంత వరకు చెబుతాను విను. శ్రీగురుడు గంధర్వపురంలోనే ఉండగా ఆయన మహిమలను నిత్య నూతనమైన నలుదిశలా వ్యాపించాయి. త్రిమూర్తుల దివ్య రూపమే శ్రీ నృసింహ సరస్వతి స్వామి. అయినా ఆయన అతి సామాన్య మహానువుడిగా మనందరిలోనూ కలిసి ఉండి భక్తులందరికీ కలిగిన ఆపదలను తీరుస్తున్నారు. దరిద్రులు ధనాన్ని, సంతానం లేని వారు సంతానాన్ని, రోగులు ఆరోగ్యాన్ని పొందుతున్నారు. అలాంటి వారిలో ఒక అతని కథను చెబుతాను విను. గోపీనాథుడు అనే సద్బ్రాహ్మణుడు మహమురపురంలో ఉండేవాడు. అతనికి పుట్టిన పిల్లలందరూ చనిపోతూ ఉండేవారు. ఆ పుత్రశోకానికి భరించలేక శ్రీ దత్తాత్రేయ స్వామికి ఆ బ్రాహ్మణ దంపతులు పూజించేవారు. ఆ స్వామి అనుగ్రహం వల్ల కొద్ది కాలానికి వారికి ఒక మగపిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టారు. అతనిపై ప్రేమానురాగాలు పెంచుకుని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. అతనికి 5 సంవత్సరాల వయసులో ఉపనయనం చేశారు. అతనికి 12వ సంవత్సరంలో అపరంజి బొమ్మ వంటి సుందరి అనే కన్యతో పెళ్లి చేశారు. ఆ ఇరువురు రతి మన్మధుల్లాగా సుఖ సంతోషాలతో మునిగి తేలుతున్నారు. ఈ విధంగా ఆనందంగా ఉన్న సమయంలో దత్తాత్రేయుడికి 16వ సంవత్సరంలో తీవ్రమైన జబ్బు చేసి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అతనికి అన్నం అంటే ద్వేషం కలిగింది. అతడు నిత్యం ఉపవాసం ఉంటూ ద్రవాహారమే తీసుకోసాగాడు. ఇలా ఒక 3 సంవత్సరాలు గడుస్తుండగా అది క్షయవ్యాధిగా మారింది. ఇలా అతడు కృంగి కృషించిపోతుండగా అతని భార్య కూడా కృషించిపోసాగింది. ఆమె అలా ఉండడం చూసి అత్తమామలు ఎంత ఓదార్చినా వినకుండా నా భర్త తోడిదే నా లోకమని చెప్పేది. ఆమె వద్దనున్న ధనాన్ని ఎందరో చెప్పిన వ్రతాలు, శాంతుల కోసం ఖర్చు పెట్టసాగింది. కానీ దత్తుని స్థితి మాత్రం బాగుపడకపోయేసరికి అందరూ అతని మీద ఆశలు వదులుకున్నారు. అతని తల్లిదండ్రులు దత్తాత్రేయ స్వామిని శరణు వేడుకున్నారు. స్వామి దత్తాత్రేయ, నీ అనుగ్రహంతో కొడుకును కన్నాక అతడి తోడిదే లోకం అనుకున్నాము. ఇప్పుడు అతను కూడా మాకు దక్కకుంటే మేము జీవించే ప్రయోజనం ఏమిటి? నీవే మా కుమారుడిని కాపాడాలి అని అన్నారు ఆ దంపతులు. అప్పుడు దత్తుడు వారిని ఓరడిస్తూ, అమ్మా, పూర్వజన్మలో మీకు రుణగ్రస్తుడై ఈ జన్మలో మీకు జన్మించాను. నా రుణం ఈ కారణంగా తీరిపోయింది. అందుచేత మీరు నా గురించి దిగులు పడకండి. మీకు అన్ని కష్టాలే కలిగించాను అని భార్యను ఉద్దేశించి, ప్రాణేశ్వరి, నాకు కాలం సమీపిస్తున్నది. నా కోసం నీవు అనేక కష్టాలు పడ్డావు. నీవు నాకు పూర్వజన్మలో రుణపడి ఉంటావు. అందుకే ఆ రుణాన్ని ఇలా తీర్చుకుంటున్నావు. వచ్చిన రోజు నుండి నీకు అన్ని బాధలే మిగిలాయి. కొంచెమైనా సుఖానికి నోచుకోలేదు. నీవింకా నీ పుట్టింటికి వెళ్ళవచ్చు. నన్ను కట్టుకున్న క్షణంలోనే నీకు ఇలా జరుగుతుంది అని బాధపడ్డాడు. సుందరి ఆ మాటలు వినలేక, ప్రాణనాథ, మీకన్నా నాకు ఎవరెక్కువ? సర్వస్వం మీరే కదా. మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. ఇందులో సందేహం లేదు. మిమ్మల్ని విడిచి నేను ఎలా ఉండగలను? నా ప్రాణం ఎలా నిలుస్తుందని అనుకుంటున్నారు? మీతో పాటే నేను అన్న మాటలు విన్న భర్త అత్తమామల దుఃఖానికి అంతు లేకుండా పోయింది. అత్తమామలకు ధైర్యం చెబుతూ సుందరి, అత్తమామలారా, మీరే ఇలా బాధపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండండి. నా ప్రాణనాథుడికి ఎటువంటి భయం లేదు. అందరం కలిసి శ్రీ దత్తాత్రేయ స్వామిని వేడుకుందాము అని వారికి ధైర్యం చెప్పింది. ఒకసారి గాలిమార్పుకై తన భర్తను ఎక్కడికైనా తీసుకువెళ్లాలని నిశ్చయించుకుంది. ఆ గ్రామంలో గ్రామస్తుడొకడు, మీరు దత్తాత్రేయ స్వామి భక్తులు కదా, గంధర్వపురంలోని శ్రీగురుని వద్దకు నీ భర్తను తీసుకుని వెళ్ళని చెప్పారు. సుందరి ఆ విషయాన్ని అత్తమామలకు చెప్పి తన భర్తను గంధర్వపురంలోని శ్రీగురుని దగ్గరకు తీసుకువెళ్ళడానికి అనుమతిని కోరింది. వారు కూడా అందుకు అంగీకరించారు. తన కోడలి ధైర్యానికి ఆ దంపతులు ఆశ్చర్యపడి, అమ్మాయి, శ్రీ దత్తస్వామి అనుగ్రహంతో మా అబ్బాయి ఆరోగ్యం కుదుటపడిందన్న నమ్మకం మాకు ఉంది. నీవు ధైర్యంగా నీ భర్తను తీసుకువెళ్ళని దీవించి పంపారు. సుందరి తన భర్తకు అసౌకర్యంగా కలగకుండా ఉండాలని ఒక పల్లకీని ఏర్పాటు చేసి అందులో మెత్తని పడకను ఏర్పాటు చేసింది. అలా వారు 3 రోజులు ప్రయాణించి గంధర్వపురం సమీపించారు. చాలా దూరం ప్రయాణించడం వలన దత్తునికి తీవ్రమైన బాధలు కలుగుతున్నాయి. అతడు అంత్యదశలో ఉన్నాడా అన్నట్లు బాధతో విలవిలలాడుతూ బాధపడుతున్నాడు. పల్లకిని గంధర్వపురంలో ఒక చోట ఆపించి సుందరి శ్రీగురుడు ఎక్కడుంటారని ఆ ఊరిలో వారిని అడిగింది. వాళ్ళు స్వామి ఇప్పుడే స్నానానికి సంగమం దగ్గరకు వెళ్లారని చెప్పారు. తన భర్తను కూడా అక్కడికి తీసుకువెళదామని సుందరి పల్లకి దగ్గరకు వచ్చింది. ఆమె చూస్తూ ఉండగానే దత్తుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆమె ఏడుస్తూ తను కూడా ప్రాణాలు అర్పించాలని ఒక చొరకత్తిని చేత్తో పట్టుకుంది. అక్కడ గుమిగుడిన వారంతా ఆమె చేతులను కత్తి లాక్కుని ఆమె ప్రయత్నానికి అడ్డు వచ్చారు. ఆమె బాధపడుతూ, అయ్యో దేవుడా, నాకు ఈ గతి కల్పించావా? నీ మీదే భారం వేసి
నేనిక్కడికి వచ్చాను, నీవే ప్రాణరక్షకుడివి అని తలచి ఇంత దూరం వచ్చాను. కానీ నా పని దైవపూజ చేయాలని దేవాలయానికి వెళితే ఆ దేవాలయం కూలి మీద పడినట్లుగా, మంచినీరు కని చెరువుకు వెళితే ముసలి బారి పడినట్లుగా నా పరిస్థితి పులి బారి నుండి తప్పించుకున్న గోవు గోమాంసం తినే రాకాసుని పాలిట పడినట్లయింది. నాకు తెలియకుండానే నా భర్తను చంపిన దాననయ్యాను అని బిగ్గరగా రోధిస్తుంది. అక్కడ ఉన్నవారంతా ఆమెను ఎంతగానో ఓదార్చారు. ఆమె తన భర్త చావుకు హృదయం కలచివేస్తుండగా పూర్వపు స్మృతులన్నీ ఒక్కసారిగా ఆమె మనోనేత్రాల ముందు కదిలాయి. పొంగి పొర్లుతున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ, అయ్యో నేనెంత దౌర్భాగ్యురాలను, తన కుమారుని అవసాన దశలో చూడకుండా నా అత్తమామలను నేనే చేశాను. ఈ వార్త విన్న తర్వాత నా అత్తమామలు మరణిస్తారు. ఈ విధంగా 3 ప్రాణాలను నేనే బలిపుచ్చుకున్నదాన్ని అయ్యాను. చిన్నతనంలో గౌరీ వ్రతం పెళ్ళయ్యాక భవానీ పూజలు అన్నీ ఎంతో భక్తిగా చేశాను. నా సౌభాగ్యం కోసం నా నగలన్నీ పోగొట్టుకున్నాను. దానికి ఫలితంగా నాకు ఈ పసుపుతాడు కూడా దూరమైంది. నేను మీతోనే వస్తాను, నన్ను విడిచి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని ఆమె ఆకాశం చెవులు చిల్లులు పడేలాగా ఏడుస్తుంది. ఇంతలో అక్కడికి ఒక సిద్ధపురుషుడు వచ్చాడు. అతని మెడలో రుద్రాక్షల, చేతిలో శూలం, శరీరం నిండా విభూతి ధరించి ఉన్నాడు. ఆయన సుందరితో, అమ్మా, ఎందుకు ఇలా దిక్కులు పెక్కటిల్లేటట్లు ఏడుస్తున్నావు? నీవు ఇలా ఏడ్చి మాత్రం ఏం ప్రయోజనం? నుదుటిరాతను ఎవరూ మార్చలేరు. పోయిన ప్రాణం తిరిగొస్తుందా? పుట్టిన ప్రతి ప్రాణి గిట్టవలసిందే కదా. ఈ భూమి మీద ప్రాణం విడవకుండా శాశ్వతంగా ఎవరుంటారు? అయినా నీవెవరు, ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. జలప్రవాహంలో అనేక కట్టెలు కొట్టుకొస్తూ కలిసిపోతూ విడిపోతాయి. అలాగే భూమిపై జీవులు కలుసుకుంటారు, మళ్ళీ విడిపోతారు. సంధ్యా సమయంలో పక్షులు తమ గోళ్లకు చేరుకున్నట్లుగానే జీవులు ఎక్కడి నుండి వచ్చినవి తిరిగి అక్కడికే చేరుకొనక తప్పదు. నీటి నుండి తయారైన బుడగలాగా ఈ శరీరాలు వస్తాయి, కొంతసేపుండి తిరిగి నశించిపోతాయి. మాయామోహంతో నా వాళ్ళు అని అంటారు. అసలు నీవెవరు? ఎవరికి ఎవరు సంబంధం? ఎవరి జన్మ వారిది, ఎవరి చావు వారిది. ఎవరికెవరి సంబంధం ఉండదు. ఆత్మకు చావు ఉండదు, నశించిపోయేది శరీరం మాత్రమే. తిరిగి ఈ శరీరమే చినిగిన బట్టలను వదిలి కొత్త బట్టలను కట్టినట్లు ఆత్మ ఈ జీర్ణ శరీరాన్ని విడిచి వేరొక శరీరాన్ని ధరిస్తుందంతే. జీవుడు అవిద్య చేత సంసారంలో చిక్కుకుని కొట్టుమిట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో సుఖాల్ని దుఃఖాల్ని అనుభవిస్తాడు. ఇక మృత్యువంటావా? మనం భావిస్తున్నట్లు దేవతలు అమరులు కారు. వారు కూడా కల్పాంతంలో నశించిపోతారు. కాలాన్ని దాటడానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుచేత ఈ శరీరం శాశ్వతమని అనుకోవడం భ్రమ. కాలానికి లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టిందని ఆనందం కానీ, చనిపోయిందని దుఃఖం కానీ పొందదగినదేమీ లేదు. గర్భంలోనికి వచ్చింది మొదలు జీవుడు ముసలివాడైన వరకు పూర్వజన్మ కర్మ మూలంగా ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరాన్ని విడవలసిందే కదా. విధివ్రాతను అనుసరించి ఏ ఏ సమయాల్లో ఎటువంటి సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఎవరైనా అనుభవించాలే కానీ వాటిని తిరస్కరించడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకవేళ ప్రాయశ్చిత్తాదుల వల్ల దుష్కర్మను నశింపచేసి కొనగలరు, అంతేగాని చావును మార్పు చేసుకోవడం సాధ్యపడదు. నీ భర్తగా ఇతనిని ఇంతకాలం నుండి ఆరాధిస్తున్నావు. పూర్వజన్మలో ఇతనెవరో నీవు చెప్పగలవా? గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉందో చెప్పగలవా? లేకపోతే మళ్ళీ జన్మలో నీవు ఎవరికి భార్య అవుతావో చెప్పగలవా? నీవు ఇదంతా ఆలోచించకుండా అనవసరంగా బాధపడుతున్నావు ఎందుకు? ఈ శరీరం ఎంత విలువైనదో ఆలోచించవా? మాంసము, రక్తము, కొవ్వు, శ్లేష్మము, ఎముకలతో నిర్మించిన శరీరం నాది అనుకోవడం మంచిదేనా? తోలుతిత్తిలాంటి ఈ శరీరం కోసం శోకిస్తావెందుకు? ఈ జన్మచక్రం నుండి బయటపడే దారి కోసం చూడు అని అన్నాడు. ఆయన మాటలను విన్న సుందరి ఆ ముని పాదాలకు నమస్కరించి, మహాత్మా, తమరే తరుణోపాయం తెలపండి. నేనే సంసార బంధం నుండి విముక్తి పొందే మార్గాన్ని సూచించండి అని ప్రార్థించింది. ఓం శ్రీ దత్తాయ గురవే నమః.